దాడి జరగడం అనేది అత్యంత ఆటవికమైన హేయమైన చర్యగా బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని మొదటగా తీవ్రంగా ఖండిస్తా ఉంది. చూస్తే మిత్రులారా, దేశంలోని పరిణామాలు చూస్తే రానున్న 10 సంవత్సరాలలో ఎంత ఇమ్మీడియట్ గా చేంజ్ అవుతున్నాయంటే ఈ మనువాద కుట్రలు వాళ్ళ కోరలు విప్పి అనుదినము ఎక్కడో ఒక చోట ఏదో ఒక రీతిలో మన బహుజనుల మీద దాడులు చేస్తానే ఉన్నారు. ఇప్పుడు చూస్తా ఉంటే ఇది మన బహుజన సమాజాన్నే హెచ్చరించే విధంగా కవింపు చర్యలుగా వాళ్ళు మనకి సవాల్ విసురుతున్నట్లుగా కనపడుతుంది. ఇకనైనా మన బహుజన సమాజం అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలందరూ కలిసి ఇటువంటి చర్యలు ఇంకొకసారి వాళ్ళు చేయాలని వాళ్ళ ఆలోచన కూడా రాకుండా ఉండే విధంగా మనమందరం మేడం గారు చెప్పిన విధంగా జేఏసీగా పాల్గొని మన ఐకమత్యాన్ని నిరూపించి ఇంకొకసారి బహుజనుల జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని గద్దెదించే పరిస్థితి వస్తుంది అనేది మనం ఐక్యంగా ఉండి ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఎదుర్కొని మనం విజయం సాధించే దిశగా ప్రణాళికలు వేయాలని మనకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులని కోరుతా ఉన్నాం. ఇటువంటి ఎవరికైనా కానీ జ్యోతిబా పూలే కాదు, ఏ మహాత్మునికైనా కానీ వాళ్ళు అగౌరవపరుస్తా ఉన్నారంటే ఆలోచించాలి మనం. వాళ్ళు ఎంత బుద్ధిహీనులుగా ఉన్నారు. విద్యను ప్రసాదించినటువంటి ఈ మహాత్ముని మీదనే దాడి చేస్తున్నారంటే వాళ్ళు ఎంత విద్యాహీనులు అనేది మనకు అర్థమవుతా ఉంటుంది. మన వర్గాలతోనే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన మీదకి ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా మనందరం మహనీయుల చరిత్రని ఈ ప్రపంచానికి చాటి చెప్తూ మనమందరం ఐక్యతతో రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులు చేయాలంటే ప్రతి దాడులు జరుగుతాయనేది విధంగా మనమందరం సమాయత్తం కావాలని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలకు బహుజన సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ముగిస్తున్నాను. నా పేరు అరుణ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్.